నేను ఆదోనిలో చాలా గ్రామాలు తిరుగుతున్నాను. ఈరోజు చిన్నపెంటేకల్ గ్రామంలో వచ్చి మీ సమస్యలన్నీ వినడానికే వచ్చాను. నేను ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఓటేయమని అడుగుతాము, సర్వసాధారణం. కానీ ఓటేయడంతో పాటుగా రేపు నేను ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నాను. గెలిచిన తర్వాత ఏం చేయాలి, మీ దగ్గర ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోవడం కూడా నాకు చాలా ముఖ్యం. అందువల్లే నేను మీతో ఇంత సమయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. పెద్దలు కూడా వాళ్ళ సమస్యలు, ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పినారు. ఈ గ్రామంలో కానీ ఆదోనిలో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్య రైతులకు సంబంధించిన సమస్యలు. అయ్యా, ఇక్కడ నీళ్లు తక్కువ. ఎందుకంటే ఎన్నోసార్లు ప్రభుత్వాలు చెబుతాయి. జగన్మోహన్ రెడ్డి 2019లో కూడా ఇక్కడ పాదయాత్ర చేస్తా చెప్పినాడు. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేస్తా, మీరు బ్రహ్మాండంగా ఉండండి అని మనకు వాగ్దానం చేశాడు. మాట తప్పి ఈరోజు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వచ్చి జగన్కు ఓటెయ్యి, ఫ్యాన్కు ఓటెయ్యి అని అడుగుతారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా, అంతెందుకు, పెట్టుబడి సాయం కింద రైతులకు పెట్టుబడే పెద్ద సమస్య. అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెడతాడు, బ్యాంకు లోన్లు తీసుకొని వచ్చి పెట్టుబడి పెడతాడు. ఎన్నో కష్టాలు, ఇంట్లో అరాకొరా ఉంటే బంగారం తీసుకెళ్లి కుదవ పెట్టి పెట్టుబడి పెడతాడు. ఈ కష్టాన్ని తీర్చాలని మా గురువు గారు నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తున్నాడా లేదా అని రైతులను అడుగుతా ఉన్నాడు. ఇదే సందర్భంలో అందరూ పోయి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినారు, ఏమయ్యా పెద్ద ఆయన నరేంద్ర మోదీ గారు 6,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు, నువ్వు 10,000 ఇస్తే నీ సొమ్మేం పోయిందయ్యా, మా దగ్గర నుంచే కదా ట్యాక్సులు కడతా ఉన్నాం, మేము ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, అగ్గిపెట్టి కొన్నా, బీడీ కొన్నా, మందు కొన్నా, పెట్రోల్ కొన్నా, అన్నిట్లో నువ్వు ట్యాక్స్ పెడతా ఉన్నాం, మేము నువ్వు 10,000 రూపాయలు ఇవ్వయ్యా అని అడిగినాం. మనమంతా అడిగినామా లేదా? ఆయన ఏమో చెప్పాడు, అయ్యి నాకు ఒక్కసారి ఓటేయండి చాలు, మీరు నేను ముఖ్యమంత్రి అయిపోతే మీకు బ్రహ్మాండంగా మీకు 10,000 15,000 కావాలంటే వేస్తానని చెప్పినాడా లేదా? ఆడికి పోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిపోయినాడు. మళ్ళీ ఎవరు పోయి అడుగుతారు? ఆడికి పోయిన తర్వాత ఆయన ఒక 6,500 వేస్తా ఉన్నాడు. ఆయన చెప్పింది ఏంది? 15,000 వేస్తానన్నాడు, 6,500 ఇస్తా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నోటికి వచ్చిందా మాట్లాడతాడు. మోదీ ఆయన ఇంకో జోక్ చెప్తాను చూడండి మీకు. మోదీ గారు ఏ రోజు డబ్బులు వేస్తాడో అదే రోజు జగన్మోహన్ రెడ్డి బటన్ 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 నొక్కుతాడు. నేను సూటిగా అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డిని, బటన్ నొక్కితే పడేది నీ దగ్గర నుంచి డబ్బులా, నరేంద్ర మోదీ గారు పంపించిన డబ్బులా అని సూటిగా అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దొంగ ఆటలు అని చెప్తా ఉన్నా. సరే, పెట్టుబడి సహాయం కింద నరేంద్ర మోదీ ఇచ్చాడు, ఈయన ఎంతో కొంత దానికి యాడ్ చేశాడు, పర్లేదు, బాగానే ఉంది. రైతు పంట వేసాడు. అయ్యా, రైతు భరోసా కేంద్రాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా నరేంద్ర మోదీ గారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినాడు. దాంట్లో 92 సేవలు, విత్తనాలు ఇవ్వాలా, ఎరువులు ఇవ్వాలా, పురుగుల మందులు ఇవ్వాలా, మార్కెటింగ్ చేయాలా, ఎక్కడ ధర ఎక్కువ పలుకుతుందో చెప్పాలా, ఇవన్నీ కూడా చేయాల్సింది రైతు భరోసా కేంద్రంలో. కానీ నేను మిమ్మల్ని అందరినీ, రైతులందరినీ ఇక్కడ సూటిగా అడుగుతా ఉన్నా, మీ రైతు భరోసా కేంద్రంలో ఇవన్నీ ఉన్నాయా? ఎప్పుడన్నా మీకు ఇవన్నీ ఇచ్చినారా? అరాకొర విత్తనాలు ఇస్తే అవన్నీ దొంగ విత్తనాలు ఇస్తారు, సగం మొలుస్తాయి, సగం మొలవు. దానివల్ల రైతు నెత్తిన టోపీ పెడతా ఉన్నారు. ఎవడో కంపెనీ వాడు విత్తనాలు ఇచ్చిపోతాడు, రైతు జీవితం సర్వనాశనం అవుతా ఉంది. ఇంత దారుణమా అని అడుగుతా ఉన్నా. అయ్యా, అంతెందుకు, చివరికి అరాకొర పంట చేతికి వస్తుంది. అరాకొర పంట చేతికి వస్తే చేతికి పంట వచ్చినప్పుడే ధర పడిపోతుంది. ఇది ఏంది విచిత్రమో మనకు అర్థం కాదు. అప్పటిదాకా బ్రహ్మాండంగా ఉంటుంది ధర, ఎంతో బ్రహ్మాండంగా. అయ్యో, రైతు కలలు కంటాడు, నేను పండించిన పంటతో బ్రహ్మాండంగా ఇచ్చేస్తాను,
నా ఇల్లు రిపేర్ చేసుకుంటాను, నా బిడ్డకు పెళ్లి చేస్తాను, నేను రూపాయి ఖర్చు పెట్టుకుంటాను, అమ్మకు అద్దాలు చేయిస్తాను, భార్యకు నగలు చేసిస్తాను అనుకుంటాడు. చివరికి ఎంత పెట్టుబడి పెట్టినాడో, అప్పులు చేసి పెట్టినాడో అది కూడా రాని పరిస్థితి అయితే ఎలా వ్యవసాయం చెయ్యాలయ్యా అని సూటిగా అడుగుతా ఉన్నా. అయ్యా ఇవన్నీ కూడా సరిగ్గా జరిగితే పర్లేదు. దేవుడు కరుణించలా, సరైన టయానికి వర్షం పడలా, సరైన టయానికి విత్తనాలు పడలా, మొలవల, పంట సరిగా పండల. అయ్యా ఈసారి పెద్ద కరువు వచ్చింది, పెద్ద కష్టం వచ్చింది. కరువు మండలాలుగా ప్రకటిస్తే మా గురువు గారు నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తానని చెప్పినాడు. ఇన్పుట్ సబ్సిడీ కింద, క్రాప్ ఇన్సూరెన్స్ కింద పంట నష్టపోతే డబ్బులు ఇచ్చే బాధ్యత నరేంద్ర మోదీది, కేంద్ర ప్రభుత్వానిది. కానీ ఇక్కడ కరువు మండలం అని చెబుతారు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు, ఇన్సూరెన్స్ డబ్బులు అడిగితే పట్టించుకునేవాడే లేదు. ఇక రైతులు ఎలా బతకాలా, రైతు కుటుంబాలు ఎలా బతకాలా, అక్కలు అమ్మలు వాళ్ళ పరిస్థితి ఏంది? దీన్ని పట్టించుకోవాల్సింది ఎవరు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం అంతా చూడాలా, ఆయన రాష్ట్రం అంతా పట్టించుకునే టైం లేదు. మీరందరూ ఓట్లు వేసినారు కదా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఓట్లు వేసినారు కదా. ఈ సాయి ప్రసాద్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు కదా, మరి ఏమో ఆయన గాడిదలు కాస్తున్నాడా అని సుడిగా అడుగుతా. నీ కోటేసిన రైతులకు కానీ, నీ పక్కన నిలబడిన రైతులకు కానీ, నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఈ రోజు నువ్వు పెద్ద పెద్ద బంగళాల్లో ఉంటా ఉన్నావు, ఈ రోజు పెద్ద పెద్ద ఏసీ కారులో తిరుగుతా ఉన్నావు, కనబడినంతా బెదిరిస్తా ఉన్నావు. ఇవన్నీ కూడా నీకు వచ్చింది ఈ రైతుల వల్లే కదా, వాళ్ళ కుటుంబాలు ఓట్లు వేయడం వల్లే కదా అని అడుగుతా ఉన్నా. ఇలా ఓట్లేసిన వాళ్ళని ఇంతగా హింసిస్తావా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా. ఏ రోజైనా నిన్ను అసెంబ్లీకి పంపించినారు కదా, అయ్యా మీకు అందరికీ అర్థం కావాలా, ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత, ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రతి 3 నెలలకు ఒకసారి మాట్లాడచ్చు. నేను ఆదోని ఎమ్మెల్యేని, మా రైతులు కష్టపడతా ఉన్నారు, మా రైతులకు నీళ్లు లేవు, మా రైతులకు మంచి విత్తనాలు కావాలా, మా రైతులకు ఎరువులు కావాలా, మాకు నీళ్లు పట్టేటువంటి కాలువలు తవ్వాలా, ఇంటింటికి సమస్యలు ఉన్నాయి, మా వాళ్ళకు పెట్టుబడి సాయం కావాలా, మా పంట వస్తే దానికి ధరలు పలకాలా, ధర పలికితే తప్ప మా రైతులు కుదరదు, నాకు ఓట్లేశారు అని చెప్పే అవకాశం ప్రతి ఎమ్మెల్యేకి, ఈ ఎమ్మెల్యే కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తుంది. మిమ్మల్ని అందరూ సూటిగా అడుగుతా ఉన్నా, ఈ ఎమ్మెల్యే నేరుగా ప్రశ్నిస్తా ఉన్నా, ఏమయ్యా సాయి ప్రసాద్ రెడ్డి 10 ఏళ్లలో ఏ రోజైనా అసెంబ్లీలో నిలబడి అయ్యా ఆదోని ప్రజలు నష్టపోతా ఉన్నారు, కష్టపోతా ఉన్నారు, అల్లాడిపోతా ఉన్నారు, మాకు సాయం చేయండి నోరు తెరిచి అడిగినావా అని అడుగుతా ఉన్నా. ఏం సాయి ప్రసాద్ రెడ్డి నోరు పడిపోయిందా అని అడుగుతా ఉన్నా. రైతుల గురించి అడిగితే నీకేమైనా నొప్పి అని అడుగుతా ఉన్నా. ఎందుకు రైతులు అంటే నీకు ఇంత కక్ష అని అడుగుతా ఉన్నా. రైతులు బాగుంటే నీకు పడదా? నువ్వు మాత్రమే బాగుండాలా? నువ్వే ఏసీ రూముల్లో ఉండాలా? నువ్వే బంగళాల్లో ఉండాలా? నువ్వే డబ్బులు సంపాదించాలా? కష్టపడి పండించే రైతుకి అన్నం తిన్నక్కర్లేదా? ఇంట్లో కష్టాలు ఉండవా? బిడ్డ పెళ్లిళ్ళు ఉండవా? ఇంట్లో పండగలు ఉండవా? ఇవన్నీ చేసుకునే అర్హత నా రైతుకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమైనటువంటి ఎమ్మెల్యే రాష్ట్రంలో లేడంటే లేడని రైతులు నమ్మాలా? అయ్యా ఆదోనిలో ఉన్న రైతులకి ఒకే ఒక్క శని పట్టింది, ఆ శనే ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. దయచేసి మీకు చెప్తా ఉన్నా, ఈ శని వదిలించుకోండి, రైతులు బ్రహ్మాండంగా బతుకుతారని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా. మీ పక్కన పోట్లాడేవాళ్ళు లేడు, మీ వైపు నుంచి మాట్లాడేవాళ్ళు లేడు, మీ కష్టం వస్తే నిలబడేవాళ్ళు లేడు, మీకు ఆకలేస్తే అడిగేవాడు లేడు, మీకు దాహం వేస్తే నీళ్ళిచ్చేవాడు లేడు. అదే మనకున్నటువంటి శని. ఈ శని వదిలించుకోండి,
దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఎమ్మెల్యే అంటే అది హోదా కాదు. ఎమ్మెల్యే అంటే ప్రజల పక్షాన్ని నిలబడటం. ఎమ్మెల్యే అంటే దాదాగిరి కాదు. ఎమ్మెల్యే అంటే ప్రజల కష్టాలతో పాలు పంచుకోవడం. ఎమ్మెల్యే అంటే అందరినీ అదిం పెట్టడం కాదు. ఎమ్మెల్యే అంటే మీ పక్కన నిలబడడం. ఎమ్మెల్యే అంటే రైతు మీద కేసులు పెట్టడం కాదు. రైతుకని అండగా నిలబడేవాడే ఎమ్మెల్యే అని ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, అయ్యా ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు మీ కుటుంబాలు ముఖ్యం. మీరు బాగుండాలా, మీ భవిష్యత్తు బాగుండాలా, మీ బిడ్డలు బాగుండాలా. అయ్యా మిమ్మల్ని చూసి మీ బిడ్డలు వ్యవసాయానికి దూరం అవుతా ఉన్నారు. నిజమా కాదా? అయ్యా నీ బిడ్డకి ఎవరికైనా సరే నువ్వు నాలాగా నువ్వు వ్యవసాయం చేయరా అంటే చేతులెత్తి దండం పెట్టి, అయ్యా నీలాగా నేను బతకలేను, నా వల్ల కాదు, నేను ఊరికి పోతాను, కర్నూలుకు పోతున్నాడు, ఇంకోటి హైదరాబాద్ పోతున్నాడు, ఇంకోటి బెంగళూరుకు పోతా ఉన్నాడు. ఏంది ఈ కష్టం? బిడ్డల్ని ఊరువతలు పంపించి మనము నానా కష్టాలు పడి ఇన్ని అప్పులు చేసి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కర్నూలులో ఏం చేస్తున్నావు సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. అయ్యా ఆలోచన చేయండి రైతులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను డాక్టర్ పార్థసారథి, నేను ఆషామాషిగా ఓట్లు అడిగి ఇక్కడ ఎమ్మెల్యే అవడానికి రాలే. నరేంద్ర మోదీ పంపిస్తే రైతుల పక్షాన నిలబడమంటే వచ్చిన మనిషిని. మీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ పక్కన నిలబడతా. మీ మాట నా గొంతుకులో వచ్చి అసెంబ్లీ దద్దరిల్లిపోయేలాగా మాట్లాడతా, మీ వైపు నుంచి మాట్లాడతా. చదువుకున్నవాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతా, అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా దగ్గర పోయి అడుగుతా. అయ్యా నా రైతులకు సాయం కావాలని అడుగుతా. సాయం తెచ్చి ప్రతి గ్రామంలో ఉన్న రైతుకి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తా, వాళ్లకు అండగా నిలబడతా. అయ్యా ఆలోచన చేయకండి, ఏ మాత్రం ఆలోచన చేయండి. పొర్రపాటున మళ్ళీ చెప్తున్నా, పొర్రపాటున మళ్ళీ సాయి ప్రసాద్ రెడ్డి వస్తే ఎమ్మెల్యేగా మీ బతుకులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మళ్ళీ పొరపాటున వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా వస్తే మిమ్మల్ని ఎంతగా అణిచేస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలుగా మన బతుకు బాగుపడలే, ఇంకా బతుకు బాగుపడే అవకాశమే లేదు. ఈ ఊరికి పట్టిన శనిని వదిలించుకుంటే తప్ప రైతుకు భవిష్యత్తే లేదన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, మీరు చేయాల్సిందంతా ఒకటే. మీరందరూ నన్ను చూస్తా ఉన్నారు, ఎలా పోట్లాడుతా ఉన్నాను. 15 రోజుల నుంచి ప్రజల వైపున మీ అందరిలో మాటల్ని, మీ అందరి మనసులో ఉన్న మాటల్ని నా గొంతులో నుంచి బయటకు తెస్తా ఉన్నా. భయంకరంగా ఒక రాక్షసుడితో పోట్లాడుతా ఉన్నా, 10 తలల రావణాసురుడితో పోట్లాడుతా ఉన్నా. అయ్యా నాకేం భయం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇట్లాంటి ఎమ్మెల్యేని కాదు. 23 రోజుల్లో నేను మీకు ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా. ధైర్యంగా ఉండండి రైతులారా, కంగారు పడాల్సిన అవసరమే లేదు. మీ శని వదిలిపోయే టైం వచ్చింది, కంగారు పడద్దు. బ్రహ్మాండంగా రైతుల్ని కడుపులో పెట్టి చూసుకుంటా మీ అందరికీ మంచి చేసే పోతా. ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదని మీ అందరికీ చెప్తా ఉన్నా. అలాగే అన్నగారు కొన్ని సమస్యలు కూడా చెప్పారు. ఇక్కడ వంకలో ఇసుక మీద ఆధారపడ్డవాళ్ళు, ఇసుకలో ఒకప్పుడు మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి, పంట పండకపోతే మనం